మా కెనాన్ యాజమాన్యం తరఫున, అదేవిధంగా శివజ్యోతి ఎలక్ట్రానిక్స్ వారి తరఫున నమస్సుమాంజలు, రాష్ట్ర కార్యవర్గం నుండి కూడా ప్రత్యేక సుమాంజలు. దయచేసి క్లాస్ కు డిస్టర్బ్ లేకుండా తనకు చెప్పే క్లాస్ ని వినండి. విన్నాక మీకు డౌట్స్ ఉంటే తనకు అడగండి. సమయభావం చాలా తక్కువ ఉంది. హాఫ్ అన్ అవర్ లో తను పీపీటీ ప్లే చేసి చూపిస్తాడు. హాఫ్ అన్ అవర్ లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వీడియో కెమెరాతో ఎలా షూట్ చేయాలి, ఒక ట్రెడిషనల్ లుక్ లో పెళ్లి కూతురు ఉంటుంది, పెళ్లి కూతురు ఎలా షూట్ చేయాలి, ఆ కెమెరా ఆప్షన్స్ ఏంటి తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీకు డౌట్స్ ఉంటే లేచి నిల్చోండి. మీ డౌట్ మీ లోపల ఉంటే మీరు జీవితాంతం మీ డౌట్ క్లియర్ చేసుకోలేదు. ఇటువంటి వర్క్ షాప్ లోనే మీరు క్లియర్ చేస్తారు. సపోజ్ హైదరాబాద్ లో పోతారు కెమెరా కొనడానికి, డెమో ఇస్తారా? డెమో కెమెరా ఇస్తారా? హైదరాబాద్ లో కెమెరా కొట్టమంటే పైసలు కట్టు, సీల్ ఓపెన్ చేసుకో, తప్పట్లు కొట్టుకో, ఫేస్బుక్ లో పెట్టుకుంటారా లేదా? ఇటువంటిది కంపెనీ యాజమాన్యం పంపించడం అంటే మనకు మన జిల్లా, మన జైరాబాద్ పట్టణం చేసుకున్న పుణ్యం. వాళ్ళు ఫస్ట్ అడగగానే నేను మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా కన్సిడర్ చేయాలంటే జైరాబాద్, సంగారెడ్డి చేశారు. ఇది మీ అందరి పుణ్యము, మీ భాగ్యం. కావున దయచేసి నెక్స్ట్ వర్క్ షాప్ ఎవరైనా కానీ సమయం చాలా తక్కువ, టైంకి వచ్చి మీరు క్లాస్ లో కూర్చోండి, వీటి మార్క్స్ సంతోషం. కంపెనీ వేలు మన పైన ఖర్చు పెడుతుంది. ఇప్పుడు ఆయన ఖర్చు ఫ్లైట్ కి సచిన్ సార్కి ఆల్మోస్ట్ సచిన్ సార్కే 30,000 పైన ఖర్చు అయింది. ఆయన ఒక్క ప్లేస్ లో ఉంటాడు. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీరు కొంచెం నెక్స్ట్ క్లాస్ కూడా తొందరగా వస్తే బాగుంటుంది అని చెప్పేసి నా యొక్క ఆశ. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు ఫుర్ఖాన్ గారు, తను వీడియో కెమెరా ప్రో డివి ఎవాంజలిస్ట్, తను క్లాస్ చెప్తాడు వీడియో కెమెరా గురించి. X70 R5C కెమెరా లేటెస్ట్ వర్షన్ చాలా బాగుంది. దాని గురించి ఇప్పుడు లైక్ సమయం తక్కువ ఉంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఎవరికైనా ప్రైజ్ కావాలి అంటే రాహుల్ అడగండి. ఈ రోజు ఆఫర్ ఉంది కదా, ఈరోజు బుక్ చేసుకుంటేదన్నా, ఈ రోజు ఆఫర్ ఉంది ఏదైనా బుక్ చేసుకుంటే ఈ డెమో కూడా హైదరాబాద్ లో కూడా దొరకదు మీకు. పూణే నుండి డెమో వచ్చింది మనకి, మళ్ళీ రేపు సంగారెడ్డి వర్క్ షాప్ కాగానే డెమో పూణేకి వెళ్ళిపోద్ది. అందు గురించి మీరు ఏదైనా బుక్ చేసుకుని రాహుల్ అడగండి. వీడియో కెమెరా ఉంటే ఆయన అడగండి. ఓకేనా? ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి, కాన్సెప్ట్ గట్టిగా. థ్యాంక్ యూ శరత్ గారు. ఎప్పుడైనా మీరు ఇంతమంది ఉన్నారు, ఇప్పటిదాకా నేను చూసింది ఏదైనా యూనియన్లో ఒక టైమింగ్ అనేది ఉంటుంది. లంచ్ వరకు ఉంటారు, లంచ్ చేసిన వెంటనే అందరు వెళ్ళిపోయడానికి చూస్తారు. మెయిన్గా అదే అన్ని యూనియన్స్ కంటే చాలా బాగా నచ్చింది నాకు. ఎవ్వరు వెళ్ళలేదు, ఇక్కడ ఇంట్రెస్ట్గా వింటున్నారు. ఇంకా కొందరు ఇప్పుడు లాస్ట్ టైం నేను ఇప్పుడు ఇందాక జరిగిన వర్క్షాప్లో కూడా చూసిన, కొందరు క్వశ్చన్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళు అడిగేస్తున్నారు ఇమీడియట్గా. చాలామంది ఏం ఆలోచిస్తారంటే సిగ్గుపడతారు. అరే ఇది నేను అడిగితే నాకు తెలియదని అనుకుంటారు వీళ్ళు, పక్క వాళ్ళు. చదువుకి ఎప్పుడైనా కానీ ఒక లిమిటేషన్స్ లేవు. ఎంత సంవత్సరం అయిపోయినా, ఎంత ఓల్డ్ అయిపోయినా కూడా చదువే, చదువుకుంటూనే ఉండాలా, నేర్చుకుంటూనే ఉండాలా. ఇప్పటిదాకా 5D పట్టుకొని ఎంతోమంది పైకి వచ్చారు, ఎంతోమంది ఫోటోగ్రఫీలో దిగారు. 5D 6D కెనాన్ పట్టుకొని చాలామంది, నికాన్ పట్టుకొని చాలామంది ఫోటోగ్రఫీ అనేది కెమెరా తీసుకొని స్టార్ట్ చేసుకున్నారు. అప్పుడు మీరు అనుకోలేదా మరి ఇలా మనం ఇది తీసుకుంటే ఏదైనా ఉంటుంది, మనకు అడిగితే ఏదైనా సిగ్గుపడాలా అలాంటిది? మనం నేర్చుకున్నాం, కష్టపడి నేర్చుకున్నాం. కొందరైతే స్టూడియోలో ఉండి కూడా నేర్చుకున్నారు. అలాగే మీరు ఇప్పుడు ఏదైనా వర్క్షాప్ ఉన్నప్పుడు కూడా ఇలాగే డైరెక్ట్గా మీరు వచ్చిన మెంటర్స్కి కానీ ఎవరికైనా కానీ క్వశ్చన్ ఏదైనా ఉన్నా, మీకు డౌట్ ఉన్నా, మీ కెమెరా పైన ఉన్న డౌట్ కూడా మీరు చెప్పండి. ఇలా ఉన్నది, నాకు ఇది వస్తున్నది, నాకు ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా నేను ఈ లైటింగ్లో. వాళ్ళు మీకు ఏదైనా సొల్యూషన్ చెప్తారు, దానికి ట్రై చేసి చూడవచ్చు మీరు. మెయిన్ అది కాన్సెప్ట్. వర్క్షాప్ అనేది నార్మల్గా అన్ని ప్లేసెస్లో దొరుకుతాయి మనకు. ఎప్పుడైనా కానీ వర్క్షాప్ ఇది చేస్తున్నామంటే ఆ పర్టికులర్ కంపెనీకి ఒక మెయిల్ వేయాలి.
మేము రావాలంటే కూడా 15 days బ్యాకే మెయిల్ వేయాలా, నాకు నేను వెళ్ళాలనుకుంటున్నా సార్ ఇక్కడ, నాకు పర్మిషన్ ఇవ్వండి. వీళ్ళు యూనియన్ వాళ్ళు చాలా రిక్వెస్ట్ పెట్టారు, మెయిల్ పెట్టారు ఇలా కావాలని. అయితే ఒక మెయిల్ పెట్టించుకుంటున్నాం యూనియన్ నుంచి, ఇది రిక్వెస్ట్ పెట్టారు మాకు కావాలని. అప్పుడు మాకు ఆ పర్మిషన్ దొరుకుతుంది 15 days తర్వాత. అప్పుడు మాకు అప్రూవ్ అయితే మనం వస్తాం ఇక్కడ. అది కూడా కెమెరాస్ తీసుకొని, కెమెరాస్ సమ్టైమ్స్ ఏమవుతుంది డెమో గురించి వెడ్డింగ్ హౌసెస్కి ఇచ్చేస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీకు ఏదైనా వెడ్డింగ్ ఉన్నది, మీరు ఏం చేస్తారు? R5Cతో షూట్ చేయాలా? R5C కెమెరా మీ ఇక్కడ డిస్టిక్లో ఎక్కడ లేదు. అప్పుడు ఎలా షూట్ చేస్తారు మీరు? మీరు చెయ్యలేరు, మీరు కష్టపడతారు, మీరు ఆలోచిస్తారు. హైదరాబాద్ నుంచి ఎవరినైనా పిలవాలా అని ఆలోచిస్తారు ఎవరి దగ్గర కెమెరా ఉంటే. కానీ ఇలాంటి చేసేదానికి కూడా అమౌంట్ ఎక్కువ అయిపోతుంది. అదే కెమెరా ఉంటే మనం షూట్ చేసుకోవచ్చు కదా అని ఒక ఆలోచన ఉంది. అప్పుడు ఏం చేయాలంటే కంపెనీకి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి. మీరు ఏదైనా కెమెరా డెమో చూసుకోవాలనుకున్నా, కొనే ముందు R6 కావాలా, మీకు R5 కావాలా? సార్ మేము ఇక్కడ జైరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం, ఒక 2 to 3 members చూసుకోవడానికి రెడీగా ఉన్నాం. కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, పంపిస్తారు కెమెరా, దాంతోపాటు లెన్సెస్ అన్నీ పంపిస్తారు. మీరు డెమో చూసుకోవచ్చు ఈజీగా. ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, కానీ మనం దానికి యూజ్ చేస్తలేము. కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు అడుగుతలేము దాన్ని. ఇలా మనం ఇది చూసుకోబోయేటి, ఇది కొత్త వర్షన్ వచ్చింది సార్, R5C అని. R5 వచ్చింది, R5 హీట్ ఎక్కుతుంది అన్నారు చాలా మంది. దాని తర్వాత R5C ఇచ్చారు కంపెనీ. కానీ ఈ కెమెరా దేనికి యూజ్ అవుతుంది మీకు? C అనేది సినిమా సిరీస్. సినిమా సిరీస్లో ఏంటంటే రగ్గడ్ మోడల్ కెమెరాస్ వస్తాయి ఎప్పటికైనా. ఓకే, ఇప్పుడు ఈ రగ్గడ్ మోడల్లో ఏమి ఇచ్చిండంటే 45 MP, సేమ్ యాజ్ ఇట్ ఈస్ R5 లాగానే ఉన్నది. ఐ ట్రాకింగ్, ఫ్లోబుల్స్ ట్రాకింగ్, మిగతా ఫీచర్స్ ఫోటోగ్రఫీ పర్పస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉన్నది R5 లాంటిది. డిఫరెన్స్ ఏం లేదు దానికి దీనికి. దానికి వ్యూ ఫైండర్ ఉన్నది, దీనికి వ్యూ ఫైండర్ ఉన్నది. అదే మీరు FX3 తీసుకుంటే, కంపేర్ చేసుకుంటే, మీరు FX3లో మీకు వ్యూ ఫైండర్ ఉంటుంది, దీంట్లో వ్యూ ఫైండర్ ఉంటుంది. దీంట్లో ఫోటో తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, నేను ఇప్పుడు ఒక కెమెరా తీసుకోవాలా, 2-in-1 యూజ్ ఉండాలా దాంట్లో. 2-in-1 ఎలా? ఫోటోగ్రఫీ చేసుకోవాలా ఆర్డర్ వస్తే, ఒకవేళ ఆర్డర్ వస్తే వీడియో కూడా చేసుకోవాలా. కానీ వీడియో చేస్తే ఏదైనా కెమెరా మినిమం ఒక టైం లిమిటేషన్ తర్వాత హీట్ ఎక్కిపోతుంది. 20 minutes, 45 minutes, 1 hour. కానీ 1 hour కంటిన్యూ ఏదైనా కెమెరా నడుస్తుందా? దానికి ఏసీ కావాలా, ఆపేయాలా, కూల్ చేయాలా, దాని తర్వాత ఇంకా రన్ చేయాలా. కంటిన్యూ ఏ బ్రాండ్ కెమెరా కూడా రన్ అవ్వదు, స్టాప్ అయిపోతూ ఉంటాయి, మనకు హీట్ ఎక్కిపోతాయి కెమెరాస్. అందుకోసం కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ కెమెరా లాంచ్ చేశారు, R5C అని. ఫోటో ప్లస్ వీడియో. దీంట్లో స్పెషల్గా ఏమి ఇచ్చారంటే, దీంట్లో కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఈ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు ఇక్కడ. ఈ కూలింగ్ సిస్టమ్ వల్ల ఏమవుతుంది, మనకు నార్మల్గా చాలా మంది వర్క్షాప్ చేశారేమో, ఎంతో సీనియర్ మంది వచ్చి చేసినా కూడా ఒకటి ఉంటుంది, ఏదైనా కెమెరా చూపించి, కెమెరాలో ఉన్న ఆప్షన్ చూపించి ఎవరు చూపించరు మీకు ఫస్ట్ థింగ్. ఎందుకంటే దాంట్లో ఆపరేషన్స్ చేసి చూపించాలా చాలా కష్టం. ఇది చెప్పేయడం ఈజీ, నేను చెప్పేస్తా దీంట్లో ఇది ఉన్నది, దాంట్లో అది ఉన్నది, కంపారిజన్ ఇవ్వచ్చు. కానీ అక్కడ ఆపరేట్ చేసి చూపించాలా, ఇది చాలా కష్టం. ఇది ఎవరు చెయ్యరు డైరెక్ట్గా. అందుకోసం మీకు కెమెరా ముంగట పెట్టి ఎందుకు చెప్తున్నా, దీంట్లో ఉన్న ఫీచర్స్ అనేవి ఎందుకు అప్డేట్ ఉన్నాయి. ఇలాంటి కెమెరాస్ రేర్గా మనకు వస్తాయి మార్కెట్లో. ఇప్పుడు దీంట్లో కూలింగ్ సిస్టమ్ ఇచ్చాడు. ఈ కూలింగ్ సిస్టమ్ ఏమవుతుంది, కెమెరా ఎవ్రీ టైం హీట్ ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా కూల్ అవ్వడానికి
ఒకవేళ మీరు ఈ కెమెరాని షూట్ చేస్తున్నారు, బ్యాటరీ పైన ఎంత చేయొచ్చు, 45 మినిట్స్ 50 మినిట్స్ చేయొచ్చు. దాని తర్వాత బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. ఏం చేయాలా దీనికి? పవర్ బ్యాంక్ పెట్టుకోవచ్చు. పవర్ అడాప్టర్ కూడా వస్తుంది దీనికి. ఆ అడాప్టర్తో కూడా సి టైప్తో రన్ చేయొచ్చు మీరు. దీనికి సి టైప్ పోర్ట్ ఉంటుంది. ఆ సి టైప్ పోర్ట్లో మీరు డైరెక్ట్ పవర్ బ్యాంక్ పెట్టచ్చు, లేకపోతే 20,000 mAh ల్యాప్టాప్ ఛార్జింగ్ చేసేది పవర్ బ్యాంక్ వస్తుంది. హార్డ్లీ అది బిలో 4,000. ఒక బ్యాటరీ కొంటే 7,000. అదే ఒక పవర్ బ్యాంక్ కొంటే బిలో 4,000. 4,000 కంటే తక్కువలో ఆ పవర్ బ్యాంక్ ఎంత రన్ అవుతుంది? మినిమం 4 hours రన్ అవుతుంది. అంటే బ్యాటరీ కంటే బెటర్ ఇంకొక పవర్ బ్యాంక్ తీసుకోవాలి. ఇంకొక బెనిఫిట్, ఒకవేళ మీరు ఇప్పుడు వెడ్డింగ్లో వెళ్ళారు, డెకరేషన్ కొట్టుకున్నారు, దాని తర్వాత ఏం చేస్తారు? ఖాళీగా ముచ్చట్లు పెట్టుకొని కూర్చుంటారు. అప్పుడు పవర్ బ్యాంక్ పెట్టి ఉంటుంది, ఇలాగే కట్టి కెమెరా, బ్యాటరీ ఇంటర్నల్ ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది ఆ పవర్ బ్యాంక్ త్రూ. ఈ ఆప్షన్ ఎలా ఉంటుంది? ఏ కెమెరా కూడా ఛార్జింగ్ చేయదు అలా. దీంట్లో ఆ పవర్ బ్యాంక్ పెట్టేస్తే బ్యాటరీ కూడా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఈ కెమెరా నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్. షార్ట్ ఫిల్మ్స్, యాడ్స్, మూవీస్ దానికి కూడా వాడుకోవచ్చు ఈ కెమెరాని. సరే, ఈ కెమెరా రెజల్యూషన్ ఎవరైనా ఎంత ఉన్నది? 2K, 4K, 6K, ఇది 8K. 8K అయితే చాలా రేర్గా మనం షూట్ చేస్తాం. కానీ ఒకటి, మనం ఎప్పుడైనా కానీ 8K షూట్ చేసేటప్పుడు రాలో షూట్ చేస్తారు, అంత డాటా పెట్టుకోలేము. మోస్ట్లీ మనం షూట్ చేసేది ఫుల్ హెచ్డి 2K లాస్ట్. 4K చేసినా కూడా కంప్రెస్ చేసి ఇంకా ఇయ్యాల వాళ్ళకు ఫుల్ హెచ్డీలోనే. అసలు మనకు లాభం లేదు 4Kలో షూట్ చేసినా కూడా. ఈ కెమెరాలో మీరు కంటిన్యూగా ఒకవేళ ఫుల్ హెచ్డి కొట్టాలా, ఫుల్ హెచ్డి తీసుకోవచ్చు. కానీ మిగతా కెమెరాస్లో ఏమవుతుందంటే మీకు ఫుల్ హెచ్డికి కన్వర్ట్ చేస్తే 4Kలో మీరు వెళ్ళిపోతే ఆటోమేటిక్గా సెన్సర్ క్రాప్ అవుతుంది. ఎంతమంది చూసారు సెన్సర్ క్రాప్ అయ్యేది? ఆటోమేటిక్గా క్రాప్ అయిపోతుంది. ఫుల్ ఫ్రేమ్ అని చెప్తారు వీడియోలో, కానీ ఎగ్జాక్ట్ 4K వెళ్తే సెన్సర్ క్రాప్ అయిపోతుంది ఆటోమేటిక్. దానికంటే ఇంకా మీరు 4K ఫుల్ టు 4K కూడా మీరు రికార్డ్ చేయలేరు. కెమెరా లోపల బిల్ట్-ఇన్ ఎక్స్టర్నల్ రికార్డర్స్ పెట్టాలా మీరు. కానీ ఈ కెమెరాలో బ్యూటిఫుల్ ఫీచర్ ఏమున్నదంటే దీంట్లో బిల్ట్-ఇన్ మెమరీ కార్డ్లని మీరు 8K కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇంత మంచి ఆప్షన్ మీకు మిగతా ఏ కెమెరాలో లేదు. 512 వేసుకోండి, 1TB వేసుకోండి, దీంట్లో ఎంత వేసినా కూడా కార్డ్ అనేది సపోర్టబుల్ మీకు. ఇంకా ఒకటి, దీంట్లో మీరు డైరెక్ట్ ఇంటర్నల్గా రికార్డ్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ రికార్డర్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు. కావాలంటే పెట్టుకోవచ్చు ఎక్స్టర్నల్ రికార్డర్, ప్రాబ్లం ఏం లేదు. కానీ బిల్ట్-ఇన్ ఇచ్చేసినాక మనకు టెన్షన్ ఉండదు. ఒకటి, ఇది మనం వెళ్తున్నాం ఇక్కడ షూట్ గురించి, ఎక్స్టర్నల్ రికార్డర్ పెట్టుకోవాలా, అది పెట్టుకోవాలా, ఒక 1 lakh ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాలా ఎక్స్టర్నల్ రికార్డర్స్కి. దీంట్లో బిల్ట్-ఇన్గా రికార్డ్ చేసుకోవచ్చు మనం. జస్ట్ సెకండ్. ఈ HDMI కేబుల్ ఎంత ఉన్నది? HDMI కేబుల్ అక్కడ దాకా వస్తుందా? రాదా? లెంత్ లేదా? ఉన్నదా? ఇది కొడుతుంది. ఫుల్ ఫ్రేమ్ 45 million pixels, CMOS సెన్సార్, డిజిటెక్ ప్రాసెసర్, RF మౌంట్. ఇంతకు ముందు మనకు మిగతా కెమెరాస్లో RF మౌంట్ లేకుండేది, EF మౌంట్ ఉండేది. RF మౌంట్లో ఏమైందంటే పిన్స్ పెరిగిపోయినాయి, కనెక్టింగ్ పిన్స్. ఈ పిన్స్ ఎక్కువ అవ్వడం వల్ల మనకు ఫీచర్స్ అనేవి పెరిగిపోయినాయి. ఇంకొకటి,
కెమెరాస్ అయితే ఫుల్ ఫ్రేమ్ అయిపోతుంది కానీ దీంట్లో మీకు ఈ డయా అనేది పెద్దగా కాకపోతే సెన్సర్ ఏమైపోతుంది లోపలే ఉండిపోతుంది, లైటింగ్ అంతా అయ్యేది. అందుకోసం మీరు ఏం చేశారంటే ఈ డయా పెంచేశారు, ఈ పాయింట్స్ పెంచేశారు. దీనివల్ల ఏమవుతుంది, మనకు క్వాలిటీ పెరిగిపోతుంది, లో లైట్ పర్ఫార్మెన్స్ పెరిగిపోతుంది, కెమెరాకి నాయిస్ రిడక్షన్ తగ్గిపోతుంది. మీరు కంపేర్ చేశారేమో చాలా మంది మిగతా కెమెరాస్తో కంపేర్ చేసుకుంటే మనకు దీంట్లో యాక్యురేట్ కలర్స్ వస్తాయి మీకు. అదే వేరే దాంట్లో అయితే మీరు కలర్ గ్రేడింగ్ చేసి ఎడిటింగ్ చేసి దానికి ఇవ్వాలా ఫైల్స్. కానీ దీంట్లో యాక్యురేట్ కలర్స్, అన్ని కలర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. లెమన్ ఎల్లోయిష్, పీచ్ కలర్, వైట్ కలర్. చాలామంది వైట్ కలర్ షూట్ చేస్తే ఏమవుతుంది, బర్నింగ్ ఎఫెక్ట్ చూపిస్తుంది, టోటల్లీ వైట్ అయిపోతుంది. కానీ ఇలా రాదు నార్మల్గా మనకు ఈ కెమెరా లాగా, కెనాన్ లాగా మీకు ఆ కలర్స్ అనేవి పక్కగా ఉంటాయి. అది డిఫరెన్స్. ఇప్పటిదాకా ఇంతమంది రెజల్యూషన్స్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోలేదేమో. మనం జస్ట్ రెజల్యూషన్ చూసాం. దీంట్లో దేన్ని ఏది అంటారు, ఏ రెజల్యూషన్ని మనం ఎంత అనుకుంటే బెటర్, 4K కానీ 8K కానీ ఇవన్నిటికీ మనకు ఒక డిఫరెన్స్ ఉంటుంది సార్. అన్నిటికీ డిఫరెన్స్ అనేది ఏముంటుంది చెప్పండి రెజల్యూషన్స్లో. 4K అంటే ఎంత ఉంటుంది, 3840 into 2160 అంతేనా? 4K అంటే 4026 into 2160 ఎంత అవుతుంది సార్? సరే నేను ఇది చేస్తాను, కెమెరా చూపించేస్తాను. ఓకే, ఇది హెచ్డి, ఇది ఫుల్ హెచ్డి, ఇది 2K. దాని తర్వాత 4K బేసిక్ యూహెచ్డి, అంటే ఇక్కడ ఫుల్ హెచ్డి. అలాగే దీనికి ఎగ్జాక్ట్ ఫుల్ హెచ్డి, ఇది 2K. ఎగ్జాక్ట్ ఫుల్ హెచ్డి చూస్తున్నది మనం థియేటర్స్లో, ఇది 2K చేస్తున్నాం. అదే మనకు 4K అంటే 4096 into 2160, అది ఎగ్జాక్ట్ 4K కెమెరా. చాలా మంది ఏమంటారు 4K అంటే ఇది కాదు 4K, ఇది బేసిక్ 4K. దాని తర్వాత ఎగ్జాక్ట్ 4K, ఇక్కడ వచ్చేది 6K, దీని తర్వాత 8K. ఈ రెజల్యూషన్స్ గురించి ఇప్పటిదాకా ఏదైనా కెమెరాలో మీకు ఇలా కనెక్ట్ చేసి చూపించరు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో పెడతారు. ఎగ్జాక్ట్ 4K అంటే ఏది ఉంటుంది తెలిసిపోతే కస్టమర్ ఏం అడుగుతారు, ఇది ఉన్నదా అది ఉన్నదా అని అడుగుతారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ 4K వరకు ఇక్కడ వరకు అయితే మీరు ఏదైనా కెమెరాను షూట్ చేయొచ్చు. దాని తర్వాత ఎగ్జాక్ట్ 4Kకు వెళ్ళిపోతే మీకు క్రాపింగ్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది, సెన్సర్ క్రాప్ అవుతుంది. అదే దీంట్లో ఏమి ఇచ్చిండంటే ఈ కెమెరా స్పెషల్, దీంట్లో ఏమి ఇచ్చిండంటే ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఇక్కడ ఫుల్ ఫ్రేమ్ అని ఇచ్చిండు. మీకు ఫుల్ ఫ్రేమ్ కావాలా, ఫుల్ ఫ్రేమ్ పెట్టుకోండి. ఇది ఫుల్ ఫ్రేమ్ పెట్టుకున్నా నేను. ఇక్కడ రెజల్యూషన్లో ఏం చేస్తున్నా, ఇక్కడ పోయి హెచ్డి పెడుతున్నా. హెచ్డి పెట్టినా కూడా మనకు కెమెరా అనేది ఫుల్ ఫ్రేమే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 2K పెట్టినా కూడా కెమెరా ఫుల్ ఫ్రేమ్లోనే ఉంటుంది. ఇక్కడ పక్కకు పోయి చూస్తే ఫుల్ ఫ్రేమ్. 4K పెట్టినా కూడా కెమెరా ఫుల్ ఫ్రేమ్లోనే ఉంటుంది. నేను ఇక్కడ పెడితే ఇక్కడ ఎల్ఈడి మనకు సపోర్ట్ చేయదు 25కి, అది లేదు. ఇప్పుడు ఇక్కడ నార్మల్ రికార్డింగ్ కావాలా, మీకు ఇలా కావాలా, ఈ షార్ట్ కట్ కీస్ ఇది జస్ట్ టచ్ చేయాలా, మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ ఇచ్చేయండు, స్లో మోషన్ ఇచ్చేయండు. కింద స్లో మోషన్ పెట్టుకుని 50 ఫ్రేమ్స్ ఉన్నది, దీనికి 120 కావాలా, టచ్ పైన చేసుకోండి. అలా కాదు ఇలా కావాలనేది జస్ట్ మీరు ఫింగర్తో మూవ్ చేసుకోవాలా, ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఈజీ టు ఆపరేట్. అన్నీ మొత్తం పైనే ఇచ్చేసాడు మీకు ఈ ఆప్షన్స్ అన్ని. కెమెరా డిస్ప్లే పైనే మీకు ఈ షార్ట్ కట్స్ దొరికిపోతాయి.
ఎలా వస్తాయంటే ఫస్ట్ కింద ఇంటూ ఇచ్చిండు, దానిపైన గ్యాలరీ ఇచ్చిండు, పైన టచ్ చేయండి మీరు, మీకు ఇవన్నీ ఆప్షన్స్ వచ్చేస్తాయి. జస్ట్ 1 by 1 స్లైడ్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు లాక్ షూట్ చేయాలా, లాక్ పెట్టుకోవచ్చు మీరు. లాక్ 3 కావాలా, మీకు ఏ ఆప్షన్ కావాలా అవన్నీ ఈజీ టు యూస్ ఇక్కడ షార్ట్ మెనూలో ఇచ్చేసాను. దీంట్లో చూడండి, MP4 కావాలా మీకు, XFAVC కావాలా, XFAVC ఉన్నది, రా ఉన్నది, రా లైట్ ఉన్నది, రా స్టాండర్డ్ ఇచ్చింది. ఎన్నికైనా ఎందుకు ఒక వెడ్డింగ్ లో ఒక షార్ట్ ఉంటుంది ఫ్యామిలీ క్లిప్, అది రికార్డ్ చేయాలా, ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, మీకు అంత డేటా అవసరం లేదు, అంత నింపుకోవడానికి స్పేస్ లేదు మీ దగ్గర. ఏదో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు, దానికి ఒక మంచి అవుట్పుట్ కావాలా, కానీ అప్పుడు మీరు రా లైట్ చేసుకోవచ్చు. కాదు ఇంకా కొంచెం మంచిగా కావాలంటే ఫుల్లీ ఫైనల్ స్టాండర్డ్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు మీరు. దాని పర్పస్ ఇన్ని మనం సాఫ్ట్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు మీకు 1 by 1. దీంట్లో వేసుకోవచ్చు, ఈ దాంట్లో వేసుకొని ఇది చేసుకోవచ్చు, 4K చేయొచ్చు అని. అలాగే మనకు ఇక్కడ ఈ ఆప్షన్ ఇచ్చారు, లట్స్ అప్లై చేసుకోవచ్చు మీరు. కెమెరాలోనే మీరు డైరెక్ట్గా లట్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు యారీ లట్ ఉన్నది, రెడ్ లట్ ఉన్నది. లట్స్ అనేది లాగ్ అనేది మనం షూట్ చేసేటప్పుడు మనం డిస్ప్లేలో చూసుకోవాలా ఎలా వస్తున్నది వ్యూ. అప్పుడు ఎలా చేస్తాం, క్యూబ్ టైప్ లట్ మెమరీ కార్డ్లో వేసేయాలా, వేసేస్తే మనం ఏది లట్ అప్లై చేసుకోవాలా, కెమెరాలోనే అప్లై చేసి షూట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎలా వస్తున్నది అది మనం అట్ లాస్ట్ ఫైనల్కి చూసుకోవచ్చు. మనం ఫైనల్ అవుట్పుట్లో ఎలా వస్తున్నది కెమెరా, మనం ఎడిటింగ్లో ఎలా చేసుకోవచ్చు, దానికి కలర్ గ్రేడింగ్ అదంతా ఇది చేస్తాం. ఇప్పుడు లాగ్లో షూట్ చేస్తే మనకు బెనిఫిట్ ఏమున్నది, చాలా మంది యూజ్ చేయరు లాగ్లో షూట్ చేస్తే. ఇక్కడ ఇప్పుడు నాకు ఇక్కడ షూట్ చేస్తున్నారు మీరు, అదే సన్లైట్లో షూట్ చేస్తే ఓవర్ లైటింగ్ అయిపోతుంది. ఓవర్ లైటింగ్ని కట్ చేసి అండర్ లైటింగ్ చేసి షూట్ చేసుకోవడానికి మనం లాగ్ ఎక్కువ వాడతాం అవుట్డోర్ లైటింగ్స్కి. ఎందుకంటే ఆ లట్ అప్లై చేసిన వెంటనే మనకు స్కిన్ డీటెయిల్స్ అన్నీ బయట పడతాయి. ఆ లట్ అనేది కూడా మీరు ఏదైనా లట్ వాడచ్చు, కెనాన్ లట్ ఉన్నది, ఏదైనా లట్ వాడుకోవచ్చు. దానిపైన లట్ అంటే ఏంటి, ఆ కలర్స్ అనేవి మనకు నచ్చుతాయి, ఆ కలర్స్ వాడుకోవాలా, ఆ బ్రాండ్ కలర్స్ వాడుకోవచ్చు లట్ అనేది. ఇప్పుడు ఈ కెమెరాలో చూడండి, కింద బాటంలో క్యాల్విన్స్ ఉన్నది. క్యాల్విన్స్ చేంజ్ చేసుకోవాలంటే క్యాల్విన్స్ చేంజ్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా. కే అని ఉన్నది, క్యాల్విన్స్ టచ్ చేయండి, క్యాల్విన్స్ చేంజ్ చేసుకోండి. కాదు ఈ లెన్స్లో పెట్టుకోవాలంటే లెన్స్లో కూడా చేసుకోవచ్చు మీరు. లెన్స్లో ఏమి ఇచ్చారు, 1, 2, 3. నార్మల్గా అన్ని లెన్సెస్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఈ లెన్స్లో ఏమి ఇచ్చారు, 3 ఆప్షన్స్ ఇచ్చారు. నా దగ్గర ఇంకొక లెన్స్ ఉన్నది 24 to 105, దాంట్లో ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్ కాకుండా 4th రింగ్ కూడా ఉన్నది, 5th బటన్స్ ఉన్నది ఎక్స్ట్రా. ఆ లెన్స్ చాలా మంది సిటీలోనే చూడలే, హైదరాబాద్లోనే డెమోకు ఎవరికి దొరకలే. ఆ లెన్స్ చాలా రేర్గా. ఆ లెన్స్ 24 to 105 f2.8. ఆ లెన్స్ అనేది 70-200 లాగా పెద్దగా ఉంటుంది మీకు. మీకు కావాలంటే ఆ లెన్స్ చూపిస్తా ఒకసారి.
ఇదిగోండి 24 to 105 f 2.8 ఫస్ట్ రింగ్ ఇక్కడ ఇచ్చింది చూస్తున్నారా ఎన్ని రింగ్స్ ఉన్నాయి 4 రింగ్స్ ఉన్నాయి దాని తర్వాత దీనికి ఒక బటన్ కూడా ఇచ్చాడు ఇక్కడ ఆ బటన్ దేని గురించి దాంట్లో మీరు క్యాలిబర్స్ కానీ ఫోకసింగ్ కానీ ఏమైనా మీరు అసైన్ చేసుకోవచ్చు ఫస్ట్ రింగ్ లో ఐఎస్ఓ కానీ షటర్ కానీ ఏమైనా అసైన్ చేయొచ్చు ఈ లాస్ట్ రింగ్ ఎందుకు ఇచ్చిందంటే వీడియో చేసేటప్పుడు ఐరిస్ అనేది క్లోజ్ చేయడానికి ఐరిస్ రింగ్ ఇచ్చారు సపరేట్గా ఎక్స్ట్రా ఒకటే రింగ్ లో అన్ని మనం అసైన్ చేసి పెట్టలేము ఒకటే ఆప్షన్ రన్ చేయొచ్చు అందుకోసం దీంట్లో 4th ఆప్షన్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఈ లెన్స్ చూస్తే మీకు ఎంత ఉన్నది 24 to 105 f 2.8 రెగ్యులర్ లెన్స్ కానీ ఇది వాడితే ఎలా ఉంటుంది 70-200 లాగా ఉంటుంది మీకు ఇండోర్ వర్కౌట్ అయిపోతుంది అవుట్డోర్ వర్కౌట్ అయిపోతుంది ఆల్ మీరు వీడియో చేసినా మీరు ఫోటో చేసినా ఒకటే లెన్స్తో మొత్తం చేయొచ్చు క్యాండిడేట్ తీసుకోవచ్చు అపర్చర్ f 2.8 జూమ్ చేసిన తర్వాత కూడా 2.8 లెన్స్ ఒక షార్ట్ ఫిల్మ్ కానీ ఒక వెడ్డింగ్ కి వాడితే అంటే ఎవ్రీ టైం మీకు లెన్స్ మార్చే అవసరం ఉండదు ఒకటే లెన్స్ లో మొత్తం కవర్ చేసుకోవచ్చు మీరు వెడ్డింగ్ లో ఇప్పుడు ఒకవేళ మీకు ఒక వెడ్డింగ్ అండర్ బడ్జెట్ కెమెరా కావాలా ఏమేమి కొనుక్కుంటారు ఒక బేసిక్ ఫుల్ ఫ్రేమ్ కెమెరా చాలా మంది FX30 వాడేస్తారు లేకపోతే ఏదైనా బ్రాండ్ వాడేసినప్పుడు చాలా మంది వాడతారు APS-C సెన్సర్ ఎవరైనా వాడతారా వెడ్డింగ్ లో చాలా తక్కువ రేర్గా ఎందుకంటే నాయిస్ ఎక్కువ క్రియేట్ అవుతుందని మనం సూపర్ 35 దానికంటే పెద్దగా ఉంటుంది దాంతో వెళ్దాం కానీ కొందరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అండర్ బడ్జెట్ కాస్ట్ కటింగ్ అని ఏం చేస్తున్నారు క్రాప్ సైజ్ సెన్సర్తో కూడా వెళ్ళిపోతున్నారు దానికంటే బదులు మనం బేసిక్ ఫుల్ ఫ్రేమ్ ఏదైనా కెనాన్లో వచ్చేస్తుంది అదే కాస్ట్ ఒక 35, 85, 24, 16 ఇలాంటి బ్లాక్ లెన్సెస్ ఒక 2-3 తీసుకుంటే అదే బడ్జెట్లో మీకు ఒక క్యాండిడేట్ వెడ్డింగ్ కొట్టుకోవచ్చు మీరు ఫొటోస్ తీయండి వీడియో తీయండి టోటల్లీ కవర్ అయిపోతుంది ఒక పెద్ద బాడీ కొనుక్కోకపోయినా కూడా బేసిక్ ఫుల్ ఫ్రేమ్ బాడీ కొనుక్కొని లెన్సెస్ అప్గ్రేడ్ చేసుకోండి 85, 35, 50 ఇలా తీసుకుంటే ఒక క్యాండిడేట్ వెడ్డింగ్ మండపం షూట్ చేయడానికి డెకరేషన్ షూట్ చేయడానికి 16mm f 2.8 దొరికిపోతుంది ప్యాన్కేక్ లెన్స్ స్లిమ్గా ఉంటుంది మంచిగా మండపంలో షూట్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు చాలా మందికి ప్రాబ్లం ఏముంటుంది సార్ నేను ఇది షూట్ చేస్తున్నా నాకు ఇది ఇలా కావాలా అండర్ బడ్జెట్లో వెళ్ళినప్పుడు అన్నీ మనకు ఈజీ టు యూజ్ ఉంటుంది ఏదైనా కెమెరా మనం యూజ్ చేసే విధానం ఉంటుంది దాంట్లో మనం కొందరు ఏంటంటే గింబల్ పైన వాడతారు అది చాలా యూజర్ ఫ్రెండ్లీ థింగ్ హ్యాండ్ షేక్ కాకుండా వైబ్రేషన్స్ రాకుండా సినిమాటిక్ షాట్స్ తీసేస్తారు ఏదైనా చేయొచ్చు దాంతో అలాంటి బేసిక్ లెన్సెస్ తీసుకుంటే ఏమవుతుంది వెయిట్ ఉంటుంది బేసిక్ గింబల్ కూడా సరిపోతుంది మనకు చాలా హెవీ 3 kgs 4 kgs గింబల్ కూడా అవసరం లేదు అందుకోసం ఏంటంటే మనం ఒక మిర్రర్లెస్ కెమెరా ఫుల్ ఫ్రేమ్ ఒకటి ఇది కొనుక్కుంటే వర్కౌట్ అయిపోతుంది ఇప్పుడు ఈ కెమెరా అనేది కొంచెం హై ఎండ్ కావాలా నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్ కావాలా సినిమా కానీ మనకు మూవీస్ కానీ యాడ్స్ కానీ ఇలాంటి మంచి ఏదైనా చేసేది ఉన్నది అసలుటప్పుడు ఈ కెమెరా అనేది యూజ్ అవుతుంది ఎక్కువ ఎందుకంటే ఒక హై ఎండ్ క్వాలిటీ హై ఎండ్ కెమెరాలోనే దొరుకుతుంది మీకు ఫోటో తీయాలా ఫోటో పర్పస్ ఎంత ఇన్వెస్ట్ చేస్తారు మీరు ఇప్పుడు R52 వచ్చింది R52 కాస్ట్ ఎంత 3,65,000 ఇది దీని కాస్ట్ వచ్చి 2,96,000 2,96,000 అంటే కాస్ట్ అనేది ఇది తక్కువలో ఉన్నది ఫీచర్స్ దానికంటే ఎక్కువ ఉన్నాయి దాంట్లో స్లో మోషన్లో వాయిస్ రికార్డింగ్ ఇప్పుడు వచ్చింది కానీ దీంట్లో మొదటి నుంచే ఉన్నది
కానీ ఎవరు దాని గురించి మాట్లాడలేదు. స్లో మోషన్లో వాయిస్ రికార్డింగ్ ఎలా అవుతుంది, ఆ వాయిస్ రికార్డింగ్ అనేది సపరేట్ ఫైల్ ఒకటి సేవ్ అయిపోతుంది సార్. ఏదైనా కానీ మనం స్లో మోషన్లో వీడియో తీసేటప్పుడు సౌండ్ రాదు ఎవరికైనా కానీ ఈ కెమెరాలో స్లో మోషన్లో వాయిస్ రికార్డింగ్ కూడా అవుతుంది మీకు. అది ఒక హైలైట్ ఫీచర్. లో లైట్ పర్ఫార్మెన్స్ వైజ్ మీకైతే తెలిసి ఉంటుంది. కెనాన్ అంతా మీకు లో లైట్ క్వాలిటీ అనేది వేరే ఏ దాంట్లో రాదు. క్యాండిల్ లైట్ షూట్ కానీ మీకు లో లైట్, చాలా లో లైట్ -5 EV -6 EVలో కూడా షూట్ చేయొచ్చు. అదే వేరే దాంట్లో చేయాలంటే నాయిస్ కొట్టేస్తుంది, వైట్ స్పాట్స్ కనిపిస్తాయి బ్యాక్గ్రౌండ్లో. చాలా మంది అడుగుతారు, సార్ నేను ఇప్పుడు ఇక్కడ వాడుతున్నా, ఇది ఇంత వాడుతున్నా, నాకు నాయిస్ ఏమి వస్తలేదు సార్. వేరే కెమెరాలో వాడితే అక్కడ నాకు నాయిస్ చుక్కలు కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయి? ISO పెంచేసి, ఎందుకంటే దాంట్లో లో లైట్ పర్ఫార్మెన్స్ సెన్సర్ ఉంటుంది మెయిన్గా. ఇది లో లైట్ సెన్సర్స్ ఇవి, అందుకోసం ఏమవుతుంది అంటే మీకు నాయిస్ రాదు దీంట్లో. మీకు చెప్తున్నా కదా సార్, బ్యాటరీ బ్యాకప్ ఏదైనా కెమెరా మీరు ఎలా రెజల్యూషన్ పెంచుతారు కదా, ఫుల్ HD చేస్తున్నారు మీరు, 2K చేయండి బ్యాటరీ కొంచెం ఎక్కువ తగ్గుతుంది, 4K చేయండి ఇంకా కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది బ్యాటరీ. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కానీ రెజల్యూషన్ పెంచేటప్పుడు సెన్సర్ కూడా అంతే రెజల్యూషన్ పవర్తో లాగుతుంది. ఆ స్ట్రాంగ్ అనేది ఎందుకు అవుతున్నది, సెన్సర్ అంత ఎనర్జీ ఎందుకు తీసుకుంటున్నారంటే అది బ్యాటరీ పవర్ లాక్కుంటున్నది. ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్ 4K ఇస్తున్నది మెమరీ కార్డులో. దేంట్లో ఇస్తుంది? మెమరీ కార్డులో. ఒకవేళ మీరు మెమరీ కార్డులో రికార్డ్ చేయలేదు, ఎక్స్టర్నల్ రికార్డర్ పెట్టుకున్నారు, అదే మీకు సేమ్ మెమరీ కార్డ్ సేమ్ బ్యాటరీ ఎక్స్టర్నల్ రికార్డర్ పెట్టుకుంటే 1 అవర్ ఈజీగా రన్ అవుతుంది ఒకటే బ్యాటరీ. ఒకవేళ ఇంటర్నెట్ రికార్డ్ చేస్తే మీకు ఒక 35-40 మినిట్స్ 45 మినిట్స్ వరకు ఫుల్ HDలో ఈజీగా చేయొచ్చు. పవర్ బ్యాంక్ పెట్టుకుంటే మీకు ఈజీగా పట్టుకోవచ్చు. అది కూడా ఆప్షన్ ఉంది మీకు పవర్ బ్యాంక్. స్టోరేజ్ ఇంటర్నల్ పెట్టుకుంటే మనకు మెమరీ కార్డులో అవుతుంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఆప్షన్స్ ఎలా అంటే ఒకటి SD కార్డ్ ఉన్నది, ఒకటి CFast ఎక్స్ప్రెస్ కార్డ్ ఉన్నది. 2 కార్డ్స్ ఉంటాయి దీంట్లో. అంటే మీకు ఫుల్ HD చేయాలా, ఫుల్ HDలో స్లో మోషన్ ఏమైనా చేయాలనుకుంటే V90 కార్డ్ వాడుకోవచ్చు మీరు. ఒకవేళ అది కాదు, నార్మల్గా మీకు 4K వెళ్ళాలా, స్లో మోషన్స్ తీయాలా, అన్నీ చేయాలా ఫాస్ట్గా, కెమెరా హీట్ ఎక్కకుండా కంటిన్యూ రన్ అవ్వాలా మనకు అనుకున్నప్పుడు CFast ఎక్స్ప్రెస్ కార్డ్ ఉంటుంది మీకు. సేవింగ్ టైం అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది ఈ కార్డులో. మిగతా కార్డ్స్తో కంపేర్ చేసుకుంటే CFast ఎక్స్ప్రెస్ టైప్ B కార్డ్ ఇది టైప్ B. టైప్ A సోనీకి వస్తుంది, టైప్ B కెనాన్కి వస్తుంది. ఇంటర్నల్ రికార్డింగ్ ఏ కెమెరాకు ఉండదు ఇప్పుడు. ఎందుకంటే ఇంతకు ముందు కెమెరాస్లో ఇంటర్నల్ రికార్డింగ్ ఉంటుండే, కానీ దీనికి USB పెట్టి ఎడిటర్ సిస్టంలో వైరస్ వచ్చింది. అదే ఆ కెమెరాలో వెళ్ళిపోయింది వైరస్, ఫార్వర్డ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ కెమెరా అనేది హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. డే బై డే స్లో అవుతూ ఉంటుంది అది కెమెరా. అప్పుడు దానికి ఫార్మాట్ చేయలేరు మీరు కెమెరాని. మీరు ఒకవేళ కెమెరాని ఫార్మాట్ చేస్తే మొత్తం సాఫ్ట్వేర్ ఫార్మాట్ అయిపోతుండే. అందు గురించి ఏం చేశారంటే ఆ ఇంటర్నల్ మెమరీయే తీసేశారు అన్ని కెమెరాస్ అన్ని బ్రాండ్స్ నుంచి. డైరెక్ట్ మెమరీ కార్డ్ ఆప్షన్ పెట్టారు. అంతే అది డిఫరెన్స్. మెయిన్ ఎందుకంటే మెయిన్ ఇదే ఉంటుంది మనకు. కెమెరాలో ఉన్న ఫీచర్స్ అనేది అప్గ్రేడ్ అవ్వడానికి వీళ్ళు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఉన్నది, ఫోన్ ఉన్నది, మనం ఎలా అప్గ్రేడ్ చేసుకుంటున్నాం, అప్డేట్ వస్తుంది, అప్డేట్ చేసుకుంటున్నాం.
అలాగే సేమ్ థింగ్ దీంట్లో కూడా మనకు ఫార్మ్వేర్ వస్తున్నది, అప్గ్రేడ్ చేసుకుంటున్నాం మనం. కానీ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసి మెమరీ కార్డులో వేసి మనం అప్డేట్ చేసుకోవాలి. రన్ అవుతుంది. ఇక్కడ మీరు కార్డ్ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కార్డ్ సెలెక్షన్ చేసుకోవడానికి కూడా మీకు ఆప్షన్ ఉన్నది. కార్డ్ ఏ కావాలా, కార్డ్ బి కావాలా, కార్డ్ ఏలో వీడియో కావాలా, కార్డ్ బిలో ఫోటో కావాలా, ఇలా కూడా పెట్టుకోవచ్చు కెమెరా. ఎందుకంటే మిగతా కెమెరాస్లో ఇవన్నీ ఆప్షన్స్ రావు మీకు. దీంట్లో అవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. రీల్ రికార్డింగ్, డబుల్ స్లాట్ రికార్డింగ్. ఒకసారి నొక్కితే మీకు V90 కార్డులో ప్రాక్సీ అయిపోతుంది. మెయిన్ ఫార్మాట్, రా ఫార్మాట్ రికార్డ్ చేస్తే సి ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కార్డులో అయిపోతుంది. అంటే ఇలా కూడా రికార్డ్ చేసుకోవచ్చు మీరు. ఒక దాంట్లో ఫుల్ హెచ్డి, ఒక దాంట్లో 4K ఇలా కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అంటే ఒకటే కెమెరా ఎట్ ఏ టైం 2 వర్క్ చేసుకుంటాం. ఒకటి మీకు బ్యాకప్ ఫైల్ ఉండిపోతుంది మీ దగ్గర, ఒక ఫైల్ ఎడిటింగ్ కి కూడా ఇచ్చేస్తే ఒకవేళ అక్కడ ఏదైనా లాస్ అయిపోయినా కూడా మీకు ఈ బ్యాకప్ డేటా ఉంటుంది కెమెరాలో. ఈ ఫీచర్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంది. ఇది నార్మల్ రికార్డింగ్, ప్రీ రికార్డింగ్. ప్రీ రికార్డింగ్ ఎంతమందికి తెలుసండి? ప్రీ రికార్డింగ్ అంటే ఏంటి? ప్రీ రికార్డింగ్ అనేది ఒక వెడ్డింగ్ లో మీరు వెళ్ళారు, కెమెరా షూట్ చేయకముందు కెమెరా ముంగట ఏం వస్తున్నది 3 సెకండ్స్ బిఫోర్ అది మొత్తం కెమెరా రికార్డ్ చేసుకుంటుంది. ప్రీ రికార్డింగ్ ఆప్షన్ ఆన్ చేసుకుంటే చాలా మంది ఏం చేస్తారు, నార్మల్ గా స్టార్ట్ అయిపోయింది డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ప్రెస్ చేసేస్తారు, రికార్డింగ్ అవుతుంది. కానీ సమ్ టైమ్స్ ఇది డిలే అయిపోతే మనకు మిస్ అయిపోతుంది ఛాన్స్. అసలు ప్రీ రికార్డింగ్ ఎప్పుడైనా పెట్టుకుంటే మనకు ఒక 3 సెకండ్స్ బిఫోర్ ది డాటా దొరికిపోతుంది మెయిన్గా. ఇక్కడే టచ్ లో మనకు ఈ లాస్ట్ ఆప్షన్ ఇచ్చారండి. ఇక్కడ ఇది పీకింగ్ కావాలా, జీబ్రా కావాలా, మీకు గ్రాఫ్ కావాలా, కలర్స్ చూసుకోవడానికి ఎలా వస్తుంది కలర్స్, ఇవన్నీ చూసుకోవడానికి 1 by 1 గా మనకు ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చారండి. ఇక్కడ మీకు ఏది కావాలా అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డార్క్ అయితే కనిపిస్తుంది. పీకింగ్ 1 కావాలా, 2 కావాలా, ఎంత రీచ్ కావాలా, ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఈ కెమెరాలో. నార్మల్గా అన్ని కెమెరాస్లో మనం ఏం చేస్తారు మీరు, ఇప్పుడు ఇక్కడ పీకింగ్ అవన్నీ ఇక్కడ నేను కార్నర్స్లో టచ్ చేస్తే వచ్చింది. అదే వేరే కెమెరా పీకింగ్ అవన్నీ ఆన్ చేయాలంటే మీరు కెమెరాని ఫస్ట్ మెనూలో వెళ్ళాలా, కెమెరా సెట్టింగ్స్లో వెళ్ళాలా. ఏదైనా కెమెరా వాడండి మీరు, ఏదైనా సెట్టింగ్ ఆన్ చేయాలంటే మెనూలో వెళ్ళి బ్యాక్ రావాలా మీరు మొత్తానికి. కానీ కెనాన్లో బెనిఫిట్ ఏమున్నదంటే మీకు అన్ని షార్ట్ కట్స్ ఇచ్చారు. పైన ఏంటంటే రెజల్యూషన్స్ అవన్నీ సెట్ చేసుకోండి, కింద ఇవన్నీ సెట్ చేసుకోండి. ఒకవేళ ఇదే కాదు, మాన్యువల్లో మెనూలో వెళ్ళినాం, మెనూలో వెళ్ళి దీంట్లో పైన జాస్టిక్ ఇచ్చాడు, దీంతో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది కావాలా. ఇప్పుడు ఇది షటర్ మీద సెలెక్ట్ చేసుకున్నాం. షటర్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. షటర్ కావాలా, షటర్ యాంగిల్ కావాలా. సినిమా వాళ్ళు షటర్ యాంగిల్ ఎక్కువ వాడతారు. అదే మనం వెడ్డింగ్స్ లో కానీ దేంట్లో కానీ షటర్ వాడతాం. ఎందుకు వాడతాం షటర్ మెయిన్గా అది చెప్పండి నాకు. మనం ఎందుకు షటర్ యాంగిల్ వాడకుండా షటర్ ని వాడతాం? షేప్ కాకుండా. షేప్ అయితే షటర్ యాంగిల్లో కూడా కాదు, వాళ్ళు సినిమా చేస్తారు మెయిన్గా. ఇక్కడ రివర్స్ లో ఉన్నది కొంచెం సబ్జెక్ట్. ఇప్పుడు నేను ఈ షటర్ స్పీడ్ నుంచి షటర్ యాంగిల్ కి పెట్టేస్తున్నాను. ఓకే, షటర్ యాంగిల్ కి పెట్టేసినప్పుడు మనకు ఇది ఎంత అయిపోయింది, షటర్ 180. ఓకే, నేను ఇదే పోయి షటర్ యాంగిల్ నుంచి షటర్ స్పీడ్ కి పెట్టేసిన, ఇప్పుడు ఎంత అయింది
1/60 అంటే 1/60 మనం ఎక్కడ వాడతాం? ఇంటర్వ్యూస్, మండపంలో ట్రైపాడ్ పైన పెట్టి జస్ట్ షూట్ చేస్తున్నాం కంటిన్యూగా, దానికే జస్ట్ లైట్ ప్యానింగ్ గురించి. కానీ స్పీడ్ మూమెంట్ గురించి కాదు. స్పీడ్ మూమెంట్ ఏదైనా ఉంటే ముంగట వెళ్ళాలా, బ్యాక్ రావాలా, అసలుటప్పుడు 100, 125 పెట్టుకుంటాం షట్టర్ స్పీడ్. అది మెయిన్ ఏమైపోతుంది అంటే ఇక్కడ ఇప్పుడు నేను షట్టర్ స్పీడ్ పెంచిన 1/100 పెట్టేస్తా. ఓకే, 1/100 పెట్టినా కదా, ఇక్కడ మెనూలో షట్టర్ యాంగిల్. ఓకే, ఇప్పుడు మెనూ నొక్కేసాం 1/180 అయింది. అంటే షట్టర్ యాంగిల్ అనేది డిఫరెంట్ ఉన్నది. ఇక్కడ నేను ఎక్కువ చేస్తే లైటింగ్ తక్కువ అవుతుంది, తక్కువ చేస్తే లైటింగ్ ఎక్కువ అవుతుంది. కొంచెం యాంగిల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ డిగ్రీస్ అనేది మనకు అర్థం అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది. అదే షటర్ స్పీడ్ అనేది మనకు తెలిసిపోతుంది. ఇంత పెట్టుకుంటే ఇది స్టేబుల్గా ఉంటుంది సబ్జెక్ట్, మనం కాన్స్టెంట్గా షూట్ చేయొచ్చు అండి. షటర్ యాంగిల్కి షటర్ ఫ్రేమ్ దీనికి లిటిల్ బిట్ డిఫరెన్స్ అంతే. బేస్ ఐఎస్ఓ ఈ కెమెరాలో మీరు ఒకవేళ షూట్ చేస్తే సినిమా కానీ అది రాలో షూట్ చేయాలంటే 400 బేస్ ఐఎస్ఓ ఉన్నది దీంట్లో. అదే మీరు వేరే కెమెరాస్తో కంపేర్ చేసుకుంటే బేస్ ఐఎస్ఓ మీకు 800 ఉంటుంది, కానీ దీంట్లో బేస్ ఐఎస్ఓ 400 ఉంటుంది మీకు. ఇది ఓన్లీ ఆటో సెలెక్షన్, బేస్ ఐఎస్ఓ 400. కొందరు ఎలా చెప్తారంటే సార్ మనకు బేస్ ఐఎస్ఓ వీడియోలో చూపిస్తున్నాం మీకు, సినిమా చేసేటోళ్ళకు, యాడ్ షూటింగ్ చేసేటోళ్ళకు, వెడ్డింగ్ లో షూట్ చేసేటోళ్ళకు ఏమవుతుందంటే ఇక్కడ బేసిక్ ఐఎస్ఓని క్యాల్కులేషన్ ఎవరు చెప్పరు మీకు. ఏ కెమెరాలో కానీ, ఏ కెమెరామెన్ అయినా కానీ, ఏ మెంటర్ అయినా కానీ మీ కెమెరాలో బేస్ ఐఎస్ఓ ఎంత ఉన్నదని చెప్తే ఆ కెమెరా సేల్ కాదు. ఎందుకంటే బేస్ ఐఎస్ఓ 800 ఉంటుంది. 800 అంటే మీరు 800 నుంచి స్టార్ట్ చేస్తే దానికి 100 అని చూపిస్తుంది మనకు యాక్చువల్గా. ఇక్కడ నేను ఆటో సెలెక్షన్ అని పెట్టిన, బేస్ ఐఎస్ఓ 400 కాకుండా ఆటో సెలెక్షన్ పెట్టిన. ఆటో సెలెక్షన్లో ఏం చూపిస్తుంది? 100, 200. అంటే బేస్ ఐఎస్ఓలో కూడా 200 నుంచి స్టార్ట్ అవుతుంది. మిగతా కెమెరాస్లో మనకు 800 ఇలా చూపిస్తుంది. అసలు అప్పుడు ఏమవుతుంది, లైటింగ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. అదే డిఫరెన్స్. ఈ మెనూ చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? ఒక ఫోటో కెమెరాలో మనం వీడియో తీసేటట్టుగా ఏం లేదు, కానీ ఈ మెనూ అనేది సినిమా మెనూ సార్. ఇది టోటలీ మీకు C300, C400, C500, C70, C80 ఇవన్నీ సినిమా కెమెరాస్, సినిమా సిరీస్. అంటే నెట్ఫ్లిక్స్ అప్లోడ్ మీకు సినిమా చేసే కెమెరాస్లో ఈ మెనూ అనేది ఉంటుంది. మిగతా కెమెరాస్ డిఎస్ఎల్ఆర్లో ఎలా ఉంటుందో అలా ఉండదు ఈ కెమెరా. లిటిల్ బిట్ డిఫరెంట్గా ఉంటుంది. లిటిల్ బిట్ అంటే మెనూ టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఫోటో పర్పస్కి అయితే సేమ్ ఫోటోగ్రఫీ అయితే మీకు 45 మెగాపిక్సెల్ ఒక ఫోటో కెమెరా ఏమున్నది, ఫోటో కెమెరా యాజ్ ఇట్ ఈస్ రెగ్యులర్, దీంట్లో చేంజెస్ ఏం లేవు మీకు. కానీ ఒకవేళ వీడియోకి వెళ్ళిపోతే మెనూ చేంజ్ అయిపోతుంది మీకు టోటలీ. ఇక్కడ కూడా మీకు ఏమైనా కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి సేమ్ సెలెక్షన్స్ అలాగే ఉంటాయి మీకు. దీంట్లో మెగా పిక్సెల్ సెలెక్ట్ చేసుకోవాలా, ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది మీకు మెనూ. ఫోటోగ్రఫీ మెనూ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు మీకు ఫోటో పర్పస్ అయితే.
జస్ట్ వీడియో పర్పస్ ఏం చేశారంటే ఈ కెమెరాలో చేంజెస్ చేశారు. వీడియో పర్పస్ డైరెక్ట్గా ఈ సినిమా కెమెరా అని నెట్ఫ్లిక్స్ అప్రూవ్ చేయించారు కంపెనీ వాళ్ళు. మిగతా కెమెరాస్లో ఏమైపోతుంది, వ్యూ ఫైండర్ ఉంటుంది, 12 మెగా పిక్సెల్స్ ఉంటుంది. మెగా పిక్సెల్ తక్కువ ఉన్నప్పుడు ఫొటోస్ తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. అందుకోసం దీంట్లో వ్యూ ఫైండర్ కూడా ఇచ్చాడు. ఫోటో పర్పస్ ఇచ్చాడు, వీడియో పర్పస్ ఇచ్చాడు. మాన్యువల్ ఫోకస్లో మనం ఈ రింగ్ని తిప్పుకొని చేసుకోవాలి మాన్యువల్ ఫోకస్. అదే మనం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నప్పుడు మనకు ఫోకస్ గైడ్ అని ఒకటి ఉంటుంది దీంట్లో ఆప్షన్. ఆ ఫోకస్ గైడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా గ్రీన్ అయిపోతుంది సింబల్. ఎలా అవుతుంది అది చూపిస్తుంది. ఆ ఫోకస్ గైడ్ని మనం ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా గ్రీన్ అయిపోతే ఏం తెలుస్తుంది మనకు, ఇది ఫోకస్ అయిపోయింది సబ్జెక్ట్ అని తెలిసిపోతుంది. ఒకవేళ అది కాకుండా మనం నార్మల్గా షూట్ చేస్తే ఎలా జడ్జ్ చేస్తారు మీరు అది ఫోకస్ అయిపోయింది సబ్జెక్ట్ అని? ఎవరైనా చేయొచ్చా? జడ్జ్ చేయొచ్చా మనం? ఒకవేళ మాన్యువల్గా ఫోకస్ చేస్తున్నాం మనం, ఈ సబ్జెక్ట్ ఫోకస్ అయిపోయిందని ఎలా తెలుస్తుంది? మ్యాగ్నిఫై చేసి చూసుకొని దాని తర్వాత మనం జడ్జ్ చేస్తాం. అప్పుడు కూడా 100% ఫోకస్ ఉందా లేదా మానిటర్లోనే చూసుకొని మనం జడ్జ్ చేయొచ్చు. లేకపోతే పీకింగ్ వాడతాం. అక్కడ పీకింగ్ అనేది ఎక్కడ ఫోకస్ అవుతున్నదో అది చూపిస్తాం మనం, ఇప్పుడు మనం చేసుకోవచ్చు. ఒకవేళ అలా కాదు, ఇప్పుడు మీరు 50 పెట్టారు కానీ నిలబడిపించింది 85లో, అసలు జడ్జింగ్ అనేది డిఫికల్ట్గా అయిపోతుంది మనం. దాని గురించి దీంట్లో ఫోకస్ గైడ్ అని కూడా ఇచ్చిండు ఆప్షన్. ఆ ఫోకస్ గైడ్ వల్ల ఏమవుతుంది అంటే మనకు ఈజీ అయిపోతుంది ఫోకసింగ్ అనేది. మీకు ఆ ఫోకస్ గైడ్ ఆప్షన్ చూపించేస్తా. దీంట్లో ఒకవేళ మీకు కెమెరా లాగా వీడియో కెమెరా లాగా ఐరిస్ కావాలా, ఐరిస్ పెట్టుకోండి. డిపి కావాలా, ఐఎస్ఓ ప్లేస్ లో డిపి కావాలంటే సేమ్ వీడియో కెమెరా లాగా డిపి కూడా పెట్టుకోవచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు. ఐఎస్ఓని డిపి లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ కెమెరాలో. మిగతా కెమెరాస్ లో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కన్వర్షన్ కి. దీంట్లో ఆ కన్వర్షన్ కూడా ఉన్నది మీకు. ఇదిగోండి ఫ్యాన్ మోడ్, ఆటో ఉన్నది, సెలెక్షన్ ఉంది. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆటో కావాలా, ఆల్వేస్ ఆన్ కావాలా. ఆల్వేస్ ఆన్ అంటే ఆనే ఉంటుంది కెమెరా. మేము ఎందుకు ఆల్వేస్ ఆన్ పెడతామంటే ఇప్పుడు దీనికి డీసీ పవర్ కూడా పెట్టేస్తాం సమ్ టైమ్స్. తీసుకొచ్చి డీసీ పవర్ అడాప్టర్ వస్తుంది వీడియో కెమెరాని, అది పెట్టేస్తే కూడా కంటిన్యూ రన్ చేయొచ్చు ఎంతసేపు అయినా, ఆ ప్రాబ్లం ఉండదు. ओके नहीं जी, बेसिक देखो अब कोई आए तो उन लोग शूट करके उसको दिखा ले सकते हैं, उसको बुला लो ना। ఎట్లా దివాలి, ఇయర్ హ్యాంగింగ్స్, తన ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్ ఎట్లా తీయాలంటే ఒక మన కంపెనీ లైవ్ ఆప్షన్ ఇచ్చింది. లేదా మీరు ధైర్యం లేదు, భయపెడుతున్నారు అంటే మనం పెళ్ళిళ్ళు వెడ్డింగ్స్ చేయలేము. లేదా మీరు అక్కడ నుండి ఫ్యాకల్టీకి చెప్పండి, సార్ స్లో మోషన్ షార్ట్ తీసి చూపించండి ఒక్క వీడియో బట్టి 30 సెకండ్స్ అంటే రైట్, అతను చేస్తారు. మీరు ధైర్యంగా అడగాలి. అడిగితే మాకు కూడా ఏంటంటే మజా వస్తుంది. ఎందుకు ఇట్లా పొడుస్తూ ఉంటారు, వెళ్తుంది మళ్ళీ వెళ్తుంది అట్లా. 70 to 200 లెన్స్ లాగా ఉంది.
ఒకసారి గట్టిగా చప్పట్లు మన లక్కీ స్టూడియో ఓనర్ అన్న గట్టిగా మంచి చక్కటి అవకాశాన్ని కల్పించిండు. షార్ప్నెస్ చూసుకోండి. కలర్ అనేది మానిటర్ లో ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఒక డిఫరెంట్ కలర్ ఉంటుంది, అక్కడ డిఫరెంట్ ఉంటుంది కలర్. ఇక్కడైతే ఎగ్జాక్ట్ స్కేల్ తో ఉంటుంది, అక్కడైతే మీకు మానిటర్ ముందే చెప్పాను మీకు. ఇంకొకటి చూపిస్తా మీకు. మిగతా కెమెరాస్ కంటే ఎక్కువ వైట్ కవర్ చేస్తుంది. ఇది 25 mm వైట్ కవర్ చేస్తుంది. మీకు Z150 కూడా 29 mm కవర్ చేస్తుంది. దీంట్లో దానికంటే ఎక్కువ ఉన్నది. రెజల్యూషన్ నార్మల్ గా మిగతా కెమెరాస్ అందరూ 17 mbps లో రికార్డ్ చేస్తే ఇది 35 mbps ఫుల్ హెచ్డీ లో రికార్డ్ చేస్తుంది. 4K అనేది 150 mbps లో రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొకటి మంచి ఫీచర్ మీకు అందరికి చూపిస్తా. ఇది కవర్ చేస్తా. దీంట్లో ఆప్షన్ ఏంటంటే కంప్లీట్ జీరో డిస్టెన్స్ చూడండి. నోట్ ఎక్కడ పెట్టిండు, నోట్ ఎక్కడ పెట్టిండు, 500 రూపీస్ నోట్. కెమెరా లెన్స్ కి నోట్ కి ఎన్ని ఇంచుల డిఫరెన్స్ ఉండొచ్చు? ఎన్ని ఇంచులు? ఎంత భయ? 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ అంటున్నాడు. ఇందులో లైన్ చూడండి, మనం కంటితోటి కూడా కంటి చూపుతోనే కాల్ చేస్తా అని అంటారు సినిమాలలో డైలాగ్స్. అట్లా కెమెరా ఇది కంటి చూపుతో కాదు, లెన్స్ తోనే కాల్చి పారేస్తా. వేరియేషన్ చూడండి. ఏమైనా బ్లర్ ఉందా? ఉందా? మాటలు లేవు. ఎస్ ఆర్ నో? దీంట్లో ఉన్న స్పెషాలిటీ అది. క్లోజ్ లో పెట్టు. ఫోకస్ చూడండి పైన. మాన్యువల్ ఉంది కదా ఇప్పుడు? మాన్యువల్ ఉంది. సో ఆటో 18.0 dB ఆటో ఫోకస్ ట్రెండింగ్. చెయ్యి. కెమెరా తిప్పుతున్నాడు. ఇది 4.5 చేస్తాం. లాస్ట్ 4.5. ఒకవేళ మీరు ఇప్పుడు లైట్ వేస్తున్నారు ఇక్కడ, ఈ లైట్ ఆఫ్ చేసేయండి. ఇదొద్దు ఇది ఆన్ చేయి. ఆన్ చేసేయండి లైట్. చాలు थोड़ा डाउन करो. ఆయన చేస్తాడు. ఏదైనా కెమెరా మీరు షూట్ చేసేటప్పుడు ఏదైతే नहीं ये ఫ్రంట్ ఫోకస్ తీసుకోవాలా, బ్యాక్ डाउन कर. చేసేటప్పుడు బ్లర్ చేయాలి. हाँ, बस. కష్టపడతారు వీడియోగ్రాఫర్స్. కాకుండా నార్మల్ గానే మీకు ఈ इसका ही बोल. ఫోకస్ కొంచెం ముందుకెళ్తారా ఇట్లా పేరుతో సహా? కొంచెం नाम के साथ हो जाएगा. इधर नाम आएगा. ఫోకస్ అయిపోతే బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్ గా బ్లర్ అయిపోయింది. ఈ ఫింగర్ ని ఫోకస్ చేయడానికి ఎంగేజ్మెంట్ లో ఎంత మంది కష్టపడతారు? నార్మల్ కెమెరాస్ లో ఎంత మంది కష్టపడతారు చెప్పండి? చాలా మంది కష్టపడతారు. ఫోకసింగ్ అనేది రింగ్ కి అవ్వదు. ఫ్రంట్ ఫోకస్, బ్యాక్ ఫోకస్ మొత్తం అయి ప్లేన్ సబ్జెక్ట్. అంటే ఎక్కడ ఏం చూపించుకోవాలనుకుంటున్నారో అది అర్థం కాదు. సమ్టైమ్స్ ఆ రింగ్ ఉంటుంది ఇంకా సన్నది, ఎంతో కష్టపడతారు దాని గురించి. ఎంగేజ్మెంట్ లో ఆ రింగ్ కావాలని ఫోటోగ్రాఫర్ ఒక మైక్రో లెన్స్ ఒక 50 mm పెట్టుకొని సెకండ్ ఒక ఫోటో తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ వీడియోగ్రాఫర్ కొనడానికి కష్టం అది, అతను తీయలేడు. కానీ ఈ కెమెరాలో చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కెమెరాలో మేడం కొంచెం దగ్గర వస్తారు, దగ్గర ఇంత వాడుకోవడానికి తెచ్చుకున్నాం ఈ లైట్. ఇప్పుడు జస్ట్ ఇయర్ కి ఫోకస్ చేయండి. ఒక ఇయర్ కి ఫోకస్ చేద్దాం. ఇంకా జూమ్ చేయండి. ఒక ఇయర్ కి ఫోకస్ చేద్దాం. ఫేస్ బ్లర్ చేద్దాం.
జ్యువెలరీ అనేది ఎంత షార్ప్ గా ఉందని ఒకసారి ఇది కూడా చూసుకోవచ్చు. అంటే ఇవన్నీ కలర్స్ వస్తున్నాయా లేదా మీకు వీడియోలో, ఫోటోలో అయితే ఏదైనా మనం సింపుల్ గా క్యాప్చర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ యూస్ఫుల్ ఉంటుందా లేదా దాని గురించి మనం ఈ వీడియో కెమెరా పెట్టి మీకు చూపిస్తున్నాం. ఇప్పుడు మేకప్ చేస్తారు. మేకప్ చేసేటప్పుడు ఏం కావాలా మనకు? ఇక్కడ ఒక సాఫ్ట్ లైట్ కావాలా, ఐ ల్యాషెస్ పైన చేసి బ్రషింగ్ కానీ ఏదైనా మరి హలో, గుడ్ ఈవినింగ్.